భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేపర్ లీక్లు, అయోధ్య రామ మందిరం కుంభకోణాలు తప్ప భారతదేశంలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు ఎద్దేవా చేశారు. సూలూరుపేటలో బుధవారం ప్రభుత్వ అతిథి గృహం నుండి బజారు మీదుగా ర్యాలీ చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి విద్యార్థులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, మీరు చేసే అన్యాయాలు, అక్రమాలను ఖండిస్తే అక్రమంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని, ఈ విషయాలన్నింటినీ భారతదేశ ప్రజలు గమనిస్తున్నారని, 2029 ఎన్నికలలో ప్రజలే మీకు సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి మేము ఒకటి అడగాలనుకుంటున్నాం. రాహుల్ గాంధీ అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. రాహుల్ గాంధీని ఏం తప్పు చేశాడని రాత్రి మీరందరూ ప్రియాంక గాంధీ గారిని వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేశారో ఈ దేశం చూస్తా ఉంది, ఈ ప్రపంచం చూస్తా ఉంది. రాహుల్ గాంధీ చేసిన పెద్ద పొరపాటు, రాహుల్ గాంధీ గారు చేసిన పెద్ద పాపం ఏంటో తెలుసా? ఈ యొక్క దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన విద్యార్థులు రేపటి భవిష్యత్తు అని మనం అందరం అనుకుంటుంటాం, అదే నిజం. ఈ రోజుటి విద్యార్థులు రేపటి పౌరులు అవుతారు. అటువంటి విద్యార్థులకి పేపర్ లీకేజీలు చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అడ్డుగోలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటా ఉంటే దాన్ని చూసి తెలివైనటువంటి విద్యార్థులు 20 మంది ఆత్మహత్య చేసుకొని ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల మరణించారని దేశవ్యాప్తంగా భయంకరంగా యువకులతో మరియు విద్యార్థి విభాగంలో ప్రతి ఒక్కరు కోపం రగిలి దేశవ్యాప్తంగా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వం గద్దె దిగాలని, వీరికి బుద్ధి రావాలని ఈ నీట్ పేపర్ని, దాన్ని నీట్ పరీక్షలను ఆపాలని, వారికి మరొక అవకాశం కల్పించి దానిపైన సిట్టు వేసి విచారణ జరిపి తప్పు చేసినటువంటి వారిని శిక్షించి ఆ తర్వాత ప్రజలకి, విద్యార్థులకి ఏది న్యాయం అనిపిస్తే దాన్ని చేయాలని రాహుల్ గాంధీ గారు పోరాటం చేయడం జరిగింది. మరి ఈ దేశంలో విద్యార్థుల పక్షాన 20 మంది భవిష్యత్తు పోయిందే, మీరు ఏం చేశారు? వాళ్ళ కోసం, వారి కోసం మీరు ఏం చేశారు? రాహుల్ గాంధీ గారు అది అడుగుతున్నాడు. అయ్యా, విద్యార్థులు చనిపోయారు, ఎవరు? మీరు చంపేశారు. మీరే, ఎన్డీఏ ప్రభుత్వం చంపేసింది విద్యార్థుల్ని. ఎందుకో తెలుసా? తెలివైనటువంటి విద్యార్థులు మీరు పేపర్ లీకేజ్ చేసి మీ యొక్క విద్యాశాఖ, కేంద్ర విద్యాశాఖ మంత్రి వీళ్ళందరూ కలుసుకొని ఒక కుట్ర పన్నారు. ఈ దేశ వ్యవస్థ మారిపోతూ ఉంది, భారత రాజ్యాంగం చచ్చిపోతూ ఉంది. భారత రాజ్యాంగాన్ని, అది కల్పించినటువంటి చట్టాలని కొంతొంగులో దొక్కి మార్చేసి మోడీ రాజ్యాంగం తీసుకురావాలని మీరు ప్రయత్నిస్తున్నారు. గొంతు నొక్కాలని చూస్తే మీ గొంతు ప్రజలు నొక్కుతారు. దయచేసి మాకు ఈరోజు మీరు రక్తగాయం చూశారు, కానీ రాబోయేది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్కొక్కటి తాగి తీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న అరెస్ట్ చేసిన విధానం ఎలా ఉందరా అంటే, ఒక లేడీ అని కూడా చూడలేదయ్యా. ఒక లేడీ అని కూడా చూడకుండా ఆమెని బస్సులోకి లాగుతూ ఈ పోలీసు వాళ్ళు చేసిన అక్రమాలని దేశ ప్రజలందరూ చూస్తున్నారు. ఏం చూస్తున్నారంటే, ఒరే ఆమె లేడీయే, ఆమెనేంది మరి లాక్కుపోతున్నారే అని అందరూ చూస్తున్నారు. ఒక రాహుల్ గాంధీ అంటే ఎవరు? రాహుల్ గాంధీ అంటే జవహర్లాల్ నెహ్రూ మునుమనవుడు, ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీ బిడ్డ. ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసిన మన ఇండియాలో ఎవరన్నా ఉన్నారా? ఏ రాజకీయ నాయకుడైనా ఉన్నారా? కానీ ఆయన చేశాడయ్యా. అటువంటి నాయకుడిని ముక్కులో బ్లడ్ వచ్చేదాకా అతను లాగి హింసించారయ్యా. ఇది ఏమి న్యాయమయ్యా? ఇదే న్యాయం? ఇదే మనకు స్వతంత్రం? ఆ రోజు కీర్తి చేస్తూ సంపాదించి పెట్టిన స్వతంత్రం మనకు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. చాలా నీచంగా ఉంది ఈ బీజేపీ ప్రభుత్వ పాలన. ఇది న్యాయం కాదు. మీ వల్ల కాకపోతే రాజీనామా చేయండి. ఎవరెవరు పుట్టుకొచ్చున్నారు. కాంగ్రెస్ పార్టీలో అధిరథ మహారథులు ఉన్నారు. ఎంతోమంది కీర్తిశేషులు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు మీరు కాలు కింద తొక్కాలనుకోవడం చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. మీరు ఇంకనైనా మారండి. వాళ్ళు చేసి అన్నీ కూర్చిపెడితే మీరు వచ్చి ఇక్కడ తింటున్నారు. చూడడం లేదా దేశ ప్రజలు? చూడడం లేదా మన భారతదేశం ప్రజలంతా? ఖచ్చితంగా 2029 నాటికి మా రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాని అయ్యేది వాస్తవం. మీ తాట తీసేది వాస్తవం. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన విషయం. ఎందుకరా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం లేదరంటే ఈరోజు 350
జిలేబీ కంపెనీలో వచ్చాయి మన నియోజకవర్గానికి, సూలూరుపేట నియోజకవర్గానికి. కాంగ్రెస్ పార్టీ వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశవ్యాప్తం అంతా పంటే. ఒక్కసారి ఆలోచించి ప్రజలు నిర్ణయం తీసుకున్నారంటే మీరంతా సునామీలో కొట్టుకొని పోవాల్సిందే. ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ రేపు 29లో ప్రధాని.